శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి తీసుకుంటే చతుర్థ భావంలోని రాహు, కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. పంచమంలో రవిశనుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. షష్ఠస్థానంలో శుక్రుడు, సప్తంలో ఏ గ్రహాలు లేవని అష్టంలో బృహస్పతి యొక్క ప్రభావం కనిపిస్తుంది. రాజ్యంలో కేతు యొక్క ప్రభావం పాజిటివ్గా పనిచేస్తుంది. ఆర్థిక విషయానికి వచ్చిన ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత చూపించగలిగితే అంత బెనిఫిట్ ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం కూడా మీ యొక్క స్కిల్స్ మీద బేస్ చేసుకుని మీకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్పెషల్లీ ఇంగ్లీష్ మాట్లాడడంలో కొంచెం ఆధిపత్యం వహించండి. ఇంగ్లీష్ అనేది నేర్చుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రయత్నించండి, కమ్యూనికేట్ చేయడం ప్రయత్నించండి. సక్సెస్ అనేది బాగా కనబడుతుంది. అలాగే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నం కంటే అంటే వ్యాపార రీత్యా ఉండే ప్రదేశంలో మీరు ఏమైనా స్కూల్స్ కానీ, మినీ స్కూల్స్ కానీ, చిన్నపిల్లల స్కూల్స్ కానీ, ప్లే స్కూల్స్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే ఈ సమయం చాలా మంచిది. ఈ 15 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని దాని కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, రైతాంగం అంటే అగ్రికల్చర్ అంటే మాకంటే వెజిటబుల్ ఇండస్ట్రీ అనుకోండి, ఏదైనా లఘు పరిశ్రమలు ఏదైనా సరే ఆరంభిస్తే ఈ సంవత్సరం అంతా మొత్తం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళండి. విశేషంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయండి. అలాగే చిన్నపిల్లలు లాభదాయకంగా వాళ్ళు జరుగుతాయి. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. విశేషంగా గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. దానివల్ల లబ్ధి పొందుతారు, గౌరవాన్ని కూడా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాలలో మీరు సఫలీకృతం అవుతారు. అది మధ్యవర్తిత్వం వహించడం వల్ల కొంతవరకు గౌరవం కూడా పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కొంత నామినేట్ పోస్ట్ కోసం చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతమయ్యే అవకాశాలు ఉండి పేపర్స్ మూవ్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ దేంట్లో అయినప్పటికీ మన పనులు ఏమైనా ఆగి ఉంటే, బిల్స్ కానీ ఆగి ఉంటే ఆ బిల్స్ పేమెంట్స్ జరిగే అవకాశాలు ఈ 15 రోజుల్లో మనకు బాగానే కనిపిస్తున్నాయి. అది అలా ఒక పక్కన పెట్టిన తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతారు. అందులో విశేషంగా కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ మాట్లాడేది ప్రాపర్గా మాట్లాడగలిగితే గుడ్ న్యూస్ వినే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. విశేషంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఆరోస్థంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు కాలు జాగ్రత్త. అక్కడ ఖచ్చితంగా ఏదో రకంగా ఒక రకమైన యాక్సిడెంట్ కానీ ఎముకలకు నొప్పులు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక విశేషం. నెక్స్ట్ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా ఇప్పుడు దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదే స్వామివారి యొక్క అభిషేకం కానీ చేసుకుంటూ తీర్థం తీసుకోవడం ప్రయత్నించగలిగితే కొంత ఊరటగా ఉంటుంది. మంత్రమే శరణ్యం. ఈ సంవత్సరం అంతా ఈ గురు మంత్రాన్ని మాత్రం వృశ్చిక రాశి వారు వదలడానికి అవకాశం లేదు. అవి చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే మాత్రం డెఫినెట్గా కొన్ని యోగాలు, కొన్ని భోగాలు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.